ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా పచ్చగా ఉంచేందుకు 100 రోజుల పట్టణ ప్రణాళికను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వరదయ్య నగర్లో పర్యటించారు. పారిశుధ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేయర్తో కలిసి మురుగు కాల్వలను శుభ్రం చేశారు. మొక్కలు నాటారు. ఖమ్మం నగరంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్నారు. ముందుగానే డ్రైన్లో ఎక్కడా కూడా మురుగునీరు నిలవద్దని, అదేవిధంగా చెత్తా చెదారంతో ఈ యొక్క ఖమ్మం పట్టణం దుర్గంధంగా ఉండకూడదని 100 రోజుల యొక్క ప్రణాళికని రూపకల్పన చేసుకుని గత 20 రోజులుగా అన్ని డివిజన్స్ను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి వాళ్ళని చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా ఏ రకంగా ఎక్కడేయాలి, ఏ రకంగా వేస్తే ఖమ్మం పట్టడానికి మేలు జరుగుతుంది, మీ ఆరోగ్యాలకి మేలు జరుగుద్ది అనేటటువంటి సదుద్దేశంతో పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలి. ప్రజలు సహకరించకుండా ఏ పని కూడా ముందుకు నడవదు.